జాతీయ భద్రతకు భంగం కలిగించే వారిని దేశంలోకి అనుమతించేదే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025పై పార్లమెంటులో జరిగిన చర్చకు సమాధానమిస్తూ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు భారత్కు వచ్చి అశాంతి సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దేశ భద్రత దృష్ట్యా దేశంలోకి ఎవరు ఏ కారణాలతో ప్రవేశిస్తున్నారో, ఎంతకాలం ఉంటారో ప్రభుత్వం ఖచ్చితంగా తెలుసుకోవలసి ఉందని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ భావనలు కొత్తవి కాదని, అటువంటి హక్కులు వివిధ చట్టాలలో ప్రస్తావించబడ్డాయని పేర్కొంటూ ప్రభుత్వం ఇప్పుడు వాటన్నింటినీ ఏకీకృతం చేసిందన్నారు. దేశంలోకి ప్రవేశించే ప్రతి విదేశీయుడిని ట్రాక్ చేయడానికి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ ద్వారా ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇది దేశాన్ని అభివృద్ధి చేయడంలోనూ, వ్యాపారం కోసం వచ్చేవారిని పర్యవేక్షించడంలోనూ సహాయపడుతుందన్నారు. అలాగే భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తుల కదలికలను నిశితంగా గమనించడానికి కూడా ఇది వీలు కల్పిస్తుందని వివరించారు. చర్చ అనంతరం ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది. बिल लाने का मुख्य मुद्दा वो है कि इमिग्रेशन एक प्रकार से आइसोलेटेड मुद्दा नहीं है। देश के कई मुद्दे इसके साथ जुड़े हुए हैं और कई प्रकार के मुद्दे डायरेक्टली नहीं तो इनडायरेक्टली इसके साथ जुड़ते हैं। हमारे देश की सीमा में कौन आता है, कब आता है, कितनी अवधि तक आता है और किस उद्देश्य तक आता है, ये जानने का अधिकार इस देश की सुरक्षा के लिए बहुत जरूरी है और ये कोई नया विचार नहीं है। आगे मैं बताऊंगा, कई सालों से अधिकार अलग अलग कानूनों में चित्रे पड़े थे। हमने एकत्रित कर यहां लाने का प्रयास किया है और ये विधेयक के पास होने के बाद संपूर्ण व्यवस्थित, एकीकृत और अप टू डेट लेखा जोखा हर भारत में आने वाले विदेशी नागरिक का रखने का काम होगा। ये मैं इस सदन को आश्वासन देना चाहता हूं और इसके माध्यम से ही देश का विकास भी हम सुनिश्चित कर पाएंगे। जो देश को विकसित करने के लिए आते हैं, व्यापार के लिए आते हैं, शिक्षा के लिए आते हैं, R&D के लिए आते हैं, वो सबका मैं स्वागत करता हूं और सुरक्षा को जो खतरे में डालेंगे उन पर हमारी कड़ी नजर भी होगी, निगरानी भी। तो दोनों दृष्टि से मान्यवर ये बिल एक प्रकार से हमारे सभी उद्देश्यों की परिपूर्ति करने वाला है।